శివ మహిమ అపారమైనది మరియు అనంతమైనది. హిందూ పురాణాల ప్రకారం శివుడు సృష్టి, స్థితి, లయకారకులలో లయకారుడిగా, సంహారకర్త, పూజించబడతాడు. శివ మహిమను తెలిపే కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. లింగోద్భవం. శివుడు ఆది, అంతంలేని జ్యోతిర్లింగ స్వరూపుడు. బ్రహ్మ, విష్ణువుల మధ్య అహంకారం తలెత్తినప్పుడు వారి గర్వాన్ని అణచడానికి శివుడు అగ్నిస్తంభంలా ఆవిర్భవించాడు. నీలకంఠుడు. సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని, విషాన్ని లోక కళ్యాణం కోసం శివుడు సేవించాడు. ఆ విషం గొంతు దాటకుండా పార్వతీదేవి అడ్డుకోవడంతో ఆయన గొంతు నీలం రంగులోకి మారి నీలకంఠుడు అయ్యాడు. ఢోళాశంకరుడు. భక్తులు స్వచ్ఛమైన మనసుతో చిన్న బిల్వపత్రం సమర్పించినా శివుడు ప్రసన్నుడవుతాడు. అందుకే ఆయన్ని అసుతోషుడు లేదా భోళాశంకరుడు అని పిలుస్తారు. అర్ధనారీశ్వరుడు. శివుడు తన శరీరంలో సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చి ప్రకృతి మరియు పురుషుల కలయికే సృష్టి అని చాటి చెప్పాడు. కైలాస నివాసి. అత్యంత కఠినమైన హిమాలయాల్లోని కైలాస పర్వతంపై నివసిస్తూ వైరాగ్యానికి మరియు తపస్సుకు ఆదర్శంగా నిలుస్తాడు.